ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో అవధానరత్న జ్యోతిష శాస్త్ర ప్రవీణ శ్రీ శనగల శేషాంజనేయ గోపాల్ సిద్ధాంతి గారి చేత పంచాంగ శ్రావణం చేయించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఇది ఒక ప్రత్యేక ఆనవాయితీగా అందరికీ కూడా రోటరీ కుటుంబ సభ్యులందరికీ అలాగే ఆ, సభ్యులందరికీ కూడా పంచాంగ శ్రావణం చేయించడం జరుగుతుంది. మరి గోపాల్ సిద్ధాంతి గారు చాలా సశాస్త్రీయంగా పంచాంగాన్ని తనదైనటువంటి శైలిలో శాస్త్రీయబద్ధంగా అలాగే సైంటిఫిక్గా కూడాను చక్కగా అనాలిసిస్ చేస్తూ చక్కగా అందరికీ వివరించడం జరిగింది. మరి ఈ తెలుగు ప్రథమ సంవత్సరం ప్రారంభం రోజున ఈ పరాభవ నవ సంవత్సరంలో ప్రతి ఒక్క రాశి వారికి వారి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండాలి ఏమిటనేటువంటి విషయంలో చక్కటి అవగాహన కల్పించినందుకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున శనగల గోపాల సిద్ధాంతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో ఉండగలగటానికి ఈ సంవత్సరం ఎంతో శుభసూచకంగాను అలాగే యుద్ధ వాతావరణాలు త్వరలో తొలగిపోయే విధంగాను చక్కటి అనుకూలంగా ఉంటుందని తెలియజేసినందుకు ఈ సందర్భంగా మాకు అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నక్షత్ర యోగ కరణాలు ఈ ఐదింటి గురించి తెలియజేసేది పంచాంగం. ఈ ఐదింటి గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే దేన్ని తెలుసుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉంది. ఇదేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ భరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగం ఆకర్ణ్యత. పంచాంగాన్ని తెలుసుకోవడం చేత వినడం చేత తిథిని తెలుసుకోవడం చేత శ్రియమాప్నోతి. శ్రియ అంటే సంపద. తిథిని తెలుసుకోవడం చేత సంపద వస్తుందని కాదు అక్కడ. జ్యోతిష్యానికి స్వరయోగానికి చాలా చాలా దగ్గర సంబంధం ఉంది. స్వరయోగం అంటే ఇలా చెప్పండి, స్వరము అంటే శ్వాస అని. ఇప్పుడు మీరందరూ వింటున్నారు, నేను చెప్తున్నాను. ఆ తర్వాత పీతికారం వచ్చాయనుకోండి, స్వాదిష్టాన్ని శ్వాసతో ఆగిపోతుంది. ఆ తర్వాత లోపంలో వచ్చిందనుకోండి, మణికోటి శ్వాసతో ఆగిపోతుంది. కాబట్టి మనం శ్వాస ఏం చేస్తున్నాం, ఇక్కడ తీసుకున్నాం, కింద దాకా వెళ్ళట్లేదు. కాబట్టి ఎప్పుడైతే శ్వాస ఈ ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి మూలాధార చక్రం వరకు తీసుకోగలుగుతామో అప్పుడు మనిషి యొక్క జీవితం సమతుల్యంగా ఉంటుంది. దేనికోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయక్కర్లేదు. ఒక కారు కొనుక్కోవాలనుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. ఎట్లా వస్తుందో మనకు తెలియదు. ఎప్పుడైతే ఈ బ్యాలెన్సింగ్ లైఫ్ ఉంటుందో ప్రత్యేకంగా ప్రధానమైన కారణం ఏంటంటే మాత్సర్య గుణాన్ని కలిగి ఉండడం. ఇది చాలా చాలా చెడ్డ గుణం మాత్సర్య గుణం. అంటే మనం అసూయ అని అర్థమయ్యే భాషలో చెప్పుకోవచ్చు. సరిగ్గా చెప్పాలంటే మాత్సర్య గుణానికి ఎవరైనా ఒక వ్యక్తి రోడ్డు నడిచి వెళ్తున్నాడు అనుకోండి, వాడి పక్క నుంచి ఎవరో సైకిల్ వెళ్ళిపోయాడు. ఆ నడిచెళ్ళేవాడు ఏం చేస్తాడంటే ఆ సైకిల్ వెళ్ళేవాడు చూసుకోకలేదు అన్నట్టుగా నిజానికి పాపం సక్రమంగా వెళ్ళేవాడు ఏదో అంటాడు. ఆ సైకిల్ వెళ్ళేవాడు బైక్ మీద వెళ్ళేవాడిని ఆక్షేపిస్తాడు, బైక్ మీద వెళ్ళేవాడు కారు వెళ్ళేవాడు ఆక్షేపిస్తాడు. ఇదంతా ఏంటి, నిజానికి అక్కడ ఏమి లేకపోయినా సరే వాళ్ళకేదో వాడేదో అన్యాయం చేశాడు జరిగిపోయినట్లుగా ఎదుటి వాడిని ఆక్షేపిస్తుంటారు. ఇది మాత్సర్యం. అంటే వీళ్ళందరి మీద విరోధం ఉందా అంటే ఉండదు. రకరకాల మాత్సర్య గుణాలు ఉండొచ్చు. ఎదుటి వాడికి మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉందనుకోండి, మనకన్నా ఎక్కువ టాలెంట్ ఉందనుకోండి, వాడు చూసి అసూయపడట మాత్సర్యం ఉండడం. పక్కవాడు మనకన్నా బాగా ఇల్లు కట్టుకున్నాడు, వాడు చూసి మాత్సర్యపడటం. అందుకోసమే ఒకప్పుడు చాలా చాలా అపాయకరమైన గుణం ఇది. ఆ ఆజ్ఞా చక్రం కనుక జన్మ జన్మ నుంచి లాకౌట్ వచ్చిందంటే ఆ శ్వాస
జరిగేటువంటి పెద్ద ఇబ్బంది ఏంటయ్యా అంటే ఎదుగుదల లేకపోవడం, బుద్ధిమాన్యం. మనిషి ఎదుగుతారు కానీ బుద్ధి ఎదగదు, లేదా మాటలు రాకపోవడం, స్పీచ్ థెరపీలు ఇవన్నీ చేయించాల్సి వస్తుంది పుట్టిన వాడికి. అంటే ఒక్కొక్క ఎనర్జీ సెంటర్ బ్లాక్ అవ్వడం ఒక్కొక్క ఇబ్బంది వస్తుంది. ఉగాది పండుగ రాదు ఈ 6 రోజుల ప్రసాదం వెళ్ళేది ఎందుకయ్యా అంటే కేవలం ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు నీ ప్రవర్తన సక్రమంగా ఉంచుకొని ఈ 6 శక్తి కేంద్రాలని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటున్నామని చెప్పడం కోసం 6 రోజుల ప్రసాదాలు పెడతాం. ఎందుకంటే మనం శ్వాస తీసుకున్నప్పుడు ఈ 6 చక్రాలకి శక్తి అంటారు. అయితే అన్నారు, ఎందుకు అన్నారు అంటే చూడండి, చిన్న పిల్లలు శ్వాస తీసుకున్నప్పుడు చూడండి వాళ్ళ పొట్ట పైకి ఎగిపడుతూ ఉంటుంది. అంటే వాళ్ళ శ్వాస తీసుకోవడం కరెక్ట్గా చిన్న పిల్లలకి మనకు తెలియదు. వాళ్ళ శ్వాస చక్కగా పూర్తిగా తీసుకుంటారు పిల్లలు. తిరస్కారానికి ఇవ్వడం ఇలాంటి అర్థాలనే ఉన్నాయి. నిజం కూడా అదే, దానికి అర్థం అదే. ఎవరు అవమానించబడతారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు తిరస్కరింపబడతారు. ఇందా నేను చెప్పినట్టు ఎవరికైతే అనాహత చక్రం పూర్తిగా బ్లాక్ అయిపోతుందో వాళ్ళు తిరస్కరింపబడతారు. ఎవరికి బ్లాక్ అవుతున్నట్టు ఇందా చెప్పాను, మదం అనే గుణం ఉన్నాడు, అహంకారం. ఈ పంచాంగ శ్రవణాన్ని నాలాగా ఇంకెవ్వరూ చెప్పలేడు, నేనే గొప్ప అనుకున్నాను అనుకోండి, అది తామసిక అహంకారం. ఈ పంచాంగ శ్రవణాన్ని నేను చెప్తున్నాను, నేను చెప్తున్నాను కాబట్టి మీరంతా చాలా అలర్ట్ అయి ఉంటున్నారు. ఆహా, ఇంతమంది నన్ను ఒక మంచి గౌరవ భావంతో చూస్తున్నారు అని అనుకున్నాను అనుకోండి, రాజసిక అహంకారం. అలా కాకుండా భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని 10 మందికి పరిచయం ఒక మంచి అవకాశం ఈ పండుగ రోజున భగవంతుడు నాకు కల్పించాడు. ఎంత మంచి అదృష్టం నాకు దక్కింది. ఈ రోజు ఒక 10 మంది దగ్గర కూర్చొని నాకేదో తెలిసిన కొంచెం జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నాను అని భగవంతుడికి కృతజ్ఞత తెలిపి చేస్తున్నాను. సాత్విక అహంకారం. ఎవరికైతే ఈ సాత్విక అహంకారం ఉంటుందో వాళ్ళు చాలా చాలా విజయాలు పొందుతారు ఈ సంవత్సరం. ఎవరికైతే రాజసిక తామసిక అహంకారం ఉంటుందో వాళ్ళకి అవమానాలు, తిరస్కారాలు, జీవితంలో ఓడిపోవడం అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు రియలైజ్ అవుతారు. ఒక గొప్ప అధికారి ఉండొచ్చు, రాజకీయ నాయకుడు ఉండొచ్చు, చూడండి పదవిలో ఉన్నప్పుడు చాలా చాలా ఉధృతంగా ఉంటాడు. ఇదంతా తాత్కాలికం, నా పదవి లేదా నా యొక్క అధికారం నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఇంతమంది జనం నా చుట్టూతా ఉండరు, ఇదంతా తాత్కాలికం అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. లేదు ఇదంతా నేనే నా గొప్ప అనుకున్న వాళ్ళు అధికారులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా సరే పరాభవం చెంది వాళ్ళలో ఆ పరివర్తన రావడం కోసం. ఎందుకు జరుగుతుంది అంటే పరివర్తన కోసం. మానవుని యొక్క జీవితం కూడా అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ కోసం వస్తుంది మానవ జన్మ. అంటే మనం ఇన్ని జన్మలు ఎందుకు ఎదుగుతాము అంటే పరివర్తన కోసం మానవ జన్మ ఎత్తాలి. మనకి జ్యోతిష్యంలో ఈ 40, 45, 60 అని కొన్ని చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలను స్టడీ చేసినప్పుడు మన పూర్వజన్మలు తెలుస్తాయి. ఒక 15-18 ఏళ్ల క్రితం నాకు ఒక తీవ్రమైన వేదన ఉండేది, ఇప్పుడు లేదు. ఏంటి ఆ వేదన అంటే, అరే నాకు చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, నాకన్నా తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు నేను అష్టావధానాలు చేస్తాను, నాకన్నా తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్గా వాళ్ళు ఉన్నారు, నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, నాకెందుకు ఆ గౌరవం దక్కట్లేదు అని ఎప్పుడైతే ఏమో ఉండేది, ఇప్పుడు లేదు. ఎప్పుడైతే నా జాతక చక్రంలో ఆ పూర్వజన్మల దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నానో, నిజంగానే
సమాజంలో ఇంతకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు. అయితే అప్పుడున్న సంఘ నియమాలు కావచ్చు, కట్టుబాట్లు కావచ్చు, లేదు నాకుండేటువంటి అహంకారం చేత కావచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఆ నాలెడ్జ్ నేను షేర్ చేశాను. అది యోగా శాస్త్రం కావచ్చు, జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, ఏదైనా కానివ్వండి. అలా ఉండకూడదు. ఎందుకని భగవంతుడు మనకి ఉపనిషత్తులు చెప్పే సర్వం కల్విదం బ్రహ్మ, నాలో ఉన్నది, మీలో ఉన్నది, ఎవరిలో ఉన్నదైనా సరే శ్వాస రూపంలో ఉన్న భగవంతుని యొక్క శక్తి అందరికి సమానంగా ఉండాలి. సమానంగా పంచుకునేది ఆ జ్ఞానాన్ని. కాబట్టి ఈ జన్మలైనా సరే నువ్వు సమానంగా పంచు, నిరహంకారంగా ఉండు అని భగవంతుడు ఒక అవకాశం కల్పించాడు. ఎటువంటి కులమత భేదాలు లేకుండా, ఏమీ లేకుండా ఉన్నటువంటి నాలెడ్జ్ని అందరినీ సమానంగా షేర్ చేయమని. ఆ పరివర్తన రాకుండా నేను మళ్ళీ అలాగే ఉన్నాను అనుకోండి, ఇంకా ఇంకా ఇందా చెప్పినట్టుగా ఆ ఎనర్జీ సెంటర్స్ ఇలాగే అయిపోతూ ఉంటాయి. ఎవరో ఒక వ్యక్తి పూర్వజన్మలో ఎవరో ఒకరికి తీవ్రమైన వివాహానికి దేనికి ఇబ్బంది కలిగించాడు, లేదా భార్యాభర్తలు విడిపోవడానికి కారణమయ్యాడు. 100% దాన్ని అనుభవించాల్సిందే. ఈ జన్మలో పెళ్ళి కాకపోవచ్చు, లేదా పెళ్ళి భర్తను వదిలేయచ్చు, లేదా భర్త చేతిలో హింసింపబడుతూ జీవితాంతమైనా ఉండవచ్చు. ఎందుకంటే గ్రహాలు మనకి మంచి చేయవు, చెడు చేయవు. అది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం. చాలా మంది శని భగవానుడు ఏదో చేసేస్తాడు, లేకపోతే ఇంకో గ్రహం ఏదో చేస్తుంది, ఇట్లా రకరకాల అపోహలు కలిగి ఉంటారు. నేను అపోహలని అంటున్నాను. ఎందుకంటే ఏ గ్రహము మనకి మంచి చెడు చేయదు. మరి గ్రహాలు ఎందుకు? దే ఆర్ ద జడ్జెస్ ఆఫ్ అవర్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ లైఫ్ యాక్షన్స్.